నమస్తే అండి. కలకత్తా జూనియర్ హత్య కేసులో కొన్ని వాస్తవాలు మీ ముందుకి ఉంచుతున్నాను. ఈ రోజునాడు హాస్పిటల్లో అక్కడ జూనియర్ డాక్టర్స్ని పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అలాగే వారిని కూడా విచారించారు. అలాగే సీసీ కెమెరాలో హత్య చేసిన సంజయ్తో పాటు హౌస్ స్టాఫ్ ఒక స్త్రీని కూడా విచారించటం, ఆమె ఏలుముద్రలో తీసుకొని అలాగే ఆమెని ప్రత్యేకంగా అంటూ విచారించడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి 11:30 to 12:30 మధ్యలో ఆ సీసీ కెమెరాలో గుర్తించారు. అందులో భాగంగా ఆమెను విచారిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి అక్కడ ఏలుముద్రలు ఈ సేకరణ అయితే చేశారు. ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ సేకరణ అయితే చేశారు. అలాగే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎన్నో ఆరోపణలు, ఎన్నో కుట్ర కోణాలు కేంద్రంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన ఈ రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేయబడటం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ అత్తర్ ఆలీ గారు గత సంవత్సరమే ఇతని పైన కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా అక్కడ విజిలెన్స్ వారు తీసుకోకపోవటం, ఈ రోజునాడు సిబిఐ కోర్టులో ఈ కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయటం జరిగింది. అలాగే ఈ సంజయ్ని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయటం జరిగింది. చేసినప్పుడు అతన్ని విచారించినప్పుడు అతని ఒంటిపైన గాయాలైతే గుర్తించారు. ఇవి అమ్మాయితో అత్యాచారం చేసినప్పుడు, అమ్మాయితో పెనుగులాడినప్పుడు అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటించి ఇతన్ని కొట్టటమో గిల్లటమో గిచ్చటమో చేసి ఉండాలి. దానికి సంబంధించిన గుర్తులైతే గుర్తించారు. ఇవి ఏంటి, ఈ దెబ్బలు కారణం ఏంటని అడిగితే సంజయ్ అలా మౌనంగా ఉండి సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. అలాగే ఇందులో ఈ కేసులో సంజయ్ అనేవాడు ఒక పాత్రే, కానీ దీని వెనకాల చాలామంది ఉన్నారు. కావలిస్తే మళ్ళా మీరు పాలిగ్రాఫ్ టెస్ట్, లైట్ డిటెక్టివ్ టెస్ట్ మేము చేసుకోండి అని చెప్పి అతనికి గవర్నమెంటు నియమించబడిన కవితా సర్కార్ అనే అడ్వకేట్ కూడా మాట్లాడటం జరిగింది. ఇదే విషయం అతని తల్లి కూడా మాట్లాడుతోంది. ఈ కేసులో మా అబ్బాయి ఒకటే పాత్ర కాదు, దీని వెనకాల చాలామంది ఉన్నారు, మా అబ్బాయి అందులో ఇరికించబడ్డాడని చెప్పి తల్లి చెప్తుంది. అదే విషయంగా నిన్న చెప్పడం, ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే కాలేజీ ప్రిన్సిపల్ అయిన ఈ సందీప్ ఘోష్ ఇంటిని సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఉన్న ఆస్తులు, ఇతరితర వివరాలన్నీ అతని పైన సోదాలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి. అలాగే ఇతను అత్తర్ ఆలీ గారు వేసిన కంప్లైంట్లో ఇతను అవయవాలు మార్పిడి సర్జరీలు కానీ, లేదా మెడికల్ మాఫియా సంబంధించి కానీ, బ్లౌజులు కానీ, లేకపోతే కోట్ల రూపాయల అధికార దుర్వినియోగం జరగటం కానీ, ఇలాంటి విషయాలపైన ఇతని పైన అత్తర్ ఆలీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ సిబిఐ వారు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదట ఈ కేసుని ఒక సంజయ్ అనేవాడు ఒక్కడే రేప్ చేశాడని చెప్పారు, తర్వాత గ్యాంగ్ రేప్ అని చెప్పారు. తర్వాత దీన్ని గట్టిగా తల్లిదండ్రులు కానీ, డాక్టర్స్ అయితే కానీ, యావత్ దేశం కూడా తలడిల్లాగా ప్రతి చోట కూడా గట్టిగా దీన్ని నిరసనలు తెలిపేసరికి ఇది ముందుకి కేసు పరిణతి చెందిందనే చెప్పుకోవాలి. అలాగే ఈ అమ్మాయి దగ్గర ఏ రోజున అత్యాచారం జరిగిందో ఆ రోజున తల్లిదండ్రులు తోటి కొంతమంది ఒక 10 గంటల వరకు వారి నిరసన తెలిపి, మా అమ్మాయి గోల్డ్ మెడలిస్టు, మా అమ్మాయి వారం రోజుల నుంచి చాలా విపత్కరమైన పరిస్థితులతో చాలా సఫర్ అయిపోతూ ఉంది, అమ్మాయి ఫోన్లో మీరు చెకప్ చేసినట్లయితే, మీరు చెక్ చేసినట్లయితే, ఆ ఫోన్ అమ్మాయి చెక్ చేసినట్లయితే అందులో వివరాలన్నీ మీ బయటకు వస్తాయి, ప్రతి విషయం కూడా డైరీలో పొందుపరచబడి ఉంది. అలాగే ఆ ఫోను మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుందని చెప్పి గట్టిగా పోస్ట్ చేసేటప్పటికి సిబిఐ వారు అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి ఫోను సిబిఐ వారి దగ్గరికి వచ్చేటప్పటికి పోలీసులు అందులో ఉన్న నిజాలని డిలీట్ చేశారా, లేకపోతే ఏం చేశారనేది తెలియాల్సి ఉంది. సిబిఐ వారి ఫోన్ గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఫోన్ అయితే ఓపెన్ కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో
ఇంత నెట్వర్క్ ఉన్న రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి, అందులోని సిబిఐ వారికే ఇది ఫోను లాక్ ఓపెన్ కావట్లేదంటే ఎలా నమ్మాలి? అది ఫోను లాక్ ఓపెన్ అవుతే ఎన్నో నిజాలు, ఎన్నో విషయాలు బట్టబయలవుతాయి. ఏదైనా ఫోటోలు ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, లేదా అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేసిన విషయాలు ఉండొచ్చు, లేదా అమ్మాయి ఎవరితోనో ఈ హాస్పిటల్లో జరుగుతున్న దుర్మార్గాల గురించి అమ్మాయి ఎవరితో అయినా చెప్పడం, ఏదో వాటెవర్ ఏమైనా ఆ ఫోను చాలా ప్రధాన సాక్షిలో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతమంది దీని వెనకాల ఎవరెవరో ఉన్నారు. అంటే మమతా బెనర్జీ లాంటి వ్యక్తి కాలేజీ ప్రిన్సిపల్కి 1 ఇయర్ బిఫోరే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ రాసిందంటే ఈ ప్రిన్సిపల్ కూడా చాలా ఫండ్స్ గవర్నమెంట్కి ఇస్తూ ఉండేవాడు. అంటే ఎంత నెట్వర్క్ ఉంది ఇక్కడ. ఈ మెడికల్ మాఫియా ఉందా, అలాగే సెక్స్ ర్యాకెట్ ఉందంటున్నారు, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్తున్నారు, చాలా రకాల కోట్ల రూపాయల నిధులు అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి. ఇంత మెడికల్ మాఫియా, ఇంత ఎలిగెన్స్, ఇంత దుర్మార్గుడైన ఈ కాలేజీ ప్రిన్సిపల్ వెనకాల ఎంతమంది కుట్ర ఉంది. ఇది ఏ ఒక్క ప్రిన్సిపల్లో ఈ కుట్ర ఒక్కటే ఉందని కాదు, దీని వెనకాల చాలా పెద్దవారి హస్తం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున మమతా బెనర్జీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ కూడా తను నిరసన వ్యక్తం చేసి వెంటనే సంజయ్ ఘోష్ని వారం రోజులు ఉరి తీసేయాలని చెప్పింది. కానీ అసలు అక్కడ జరిగింది ఏంటి, అక్కడ ఒక అమ్మాయి ఒక డాక్టర్ మర్డర్ చేయటం ఏంటి, ఆ విషయాలన్నీ బయటికి లేవనెత్తాలని కానీ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఉండాలని కానీ ఎవ్వరూ కూడా ఆ రోజున మమతా బెనర్జీ ఇవన్నీ మాట్లాడకుండా అతని ఉరి తీసేయాలని చెప్పింది. నిజంగా ఆ రోజున అదే జరిగితే కనుక ఈ వెనకాల ఒక ప్రిన్సిపల్ ఉన్నట్టు కానీ, అలాగే ప్రిన్సిపల్ వెనకాల జరుగుతున్న నెట్వర్క్ ఇంకా ముందుకు రాదు. ఈ నెట్వర్క్ అంతా బయటికి ఎలా పడుతుంది? ఇందులో ఈ కేసు అక్కడ ఉన్న రాజకీయ నేతలు కానీ ఇతరితర వాళ్ళు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కేసుని బయటికి ఓపెన్ చేయనిస్తారా, లేకపోతే ఈ నిజాన్ని ఏం జరిగిందో ఆ ఆర్జికర్ హాస్పిటల్లో ఆ నిజాలన్నీ భూస్థాపితం చేస్తారా అనేది కూడా చాలా ఆలోచించదగ్గ విషయమనే చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఆ అమ్మాయిని ఆ కేసుని ముందు ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. తర్వాత హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ని అంతా ధ్వంసం చేసేసారు, సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా. అలాగే ఎవరైతే చంపాడో ఈ సంజయ్ అనేవాడు, వీడైతే నేనే చంపాను, నన్ను మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్పి వీడు మాట్లాడటం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులో చాలామంది ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే వన్ బై వన్ ఇందులో రోజుకో మలుపు, రోజుకో ట్విస్టు. ఈ మలుపులు ఈ ట్విస్టులో అసలు నిజాన్ని మరుగు చేసేసి ఈ సంజయ్ అనేవాడు, ఈ ప్రిన్సిపల్ అనేవాళ్ళే ప్రధాన నిందితులుగా ఉంచుతారా, లేక దీని వెనకాల ఉన్న ఈ అసలైన కుట్రకి అధినేతలు ఎవరు, దాని వెనకాల సంబంధించిన ఏ క్యాడర్ వ్యక్తులైనా సరే ముందుకు తీసుకొచ్చి కోర్టు ఎవరినైనా సరే శిక్షించి న్యాయం చేస్తారనేది మనం వేచి ఉండవలసిందే. ఏదేమైనప్పుడు కూడా ఒక అమ్మాయిని హత్య చేశారంటే అక్కడ పరిస్థితులు అమ్మాయి కోసం కాదు, అక్కడ ఈ అమ్మాయి చూడకూడని దారుణాలు చూడటం, చూసిన తర్వాత అవి బయట పెడతానని బెదిరించటం, ఆ బెదిరించడంలో భాగంగా ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మనము ఇలా వదిలేస్తే రేపన్న రోజున మన మెడికల్ మాఫియా సామ్రాజ్యానికి కానీ దీని వెనకాల ఉన్న ఈ పెద్ద మనుషులందరినీ కూడా పేర్లు బయటకు వస్తే మనం మనుగడకే దెబ్బ. అలాంటిది ఈ అమ్మాయిని బతకనిస్తే ప్రాబ్లమే. అది ఈ అమ్మాయి చాలా నరకం అనుభవించి చనిపోవాలి అని చెప్పి ఆ అమ్మాయి పైన రేపు కావించి తర్వాత క్రూరంగా హత్య చేయించారు. ఏదేమైనప్పటికి కూడా జరిగిన దాంట్లో పోయిన ప్రాణం అయితే రాదు. ఆ తల్లిదండ్రులకి ఈ క్షోభ అయితే జీవితాంతం తప్పేది కాదు.